చిన్న విత్తనం పెద్ద ఆశ. ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఆనందపురం. ఆనందపురం చాలా అందమైన గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో చిన్న చెరువు, చెరువు పక్కనే పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కింద పిల్లలందరూ సాయంత్రం ఆడుకునేవారు. ఆ గ్రామంలో రవి అనే ఒక చిన్న అబ్బాయుండేవాడు. రవి చాలా చురుకైన పిల్లవాడు. కాని అతనికి చదువంటే అంతగా ఇష్టముండేది కాదు. ఆడుకోవడం, చెరువులో రాళ్లు విసరడం, చెట్లెక్కడం అంటే చాలా ఇష్టం. రవి తండ్రి ఒక రైతు, తల్లి గృహిణి. వాళ్లు చాలా కష్టపడి పనిచేసేవారు. రవి మాత్రం చదువుకోకుండా అల్లరి చేసేవాడు. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడడిగాడు, పిల్లలు, మీకు పెద్దయ్యాక ఏమవ్వాలని ఉంది? ఒకరు డాక్టర్ అన్నారు, ఇంకొకరు పోలీస్ అన్నారు, మరొకరు టీచర్ అన్నారు. రవి మాత్రం మౌనంగా కూచున్నాడు. ఉపాధ్యాయుడు రవినడిగాడు, రవి, నువ్వేమవ్వాలననుకుంటున్నావు? రవి తలదించుకుని అన్నాడు, నాకు తెలియదు సార్. ఉపాధ్యాయుడు నవ్వుతూ అన్నాడు, పర్వాలేదు రవి, కాని ఏదైనా కావాలంటే కష్టపడాలి. రవి ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. చిన్న విత్తనం. ఒకరోజు రవి తల్లి రవికి ఒక చిన్న విత్తనమిచ్చింది. ఇది మామిడి విత్తనం. దీన్ని నాటితే ఒకరోజు పెద్ద చెట్టవుతుంది అని చెప్పింది. రవి నవ్వుతూ అన్నాడు, ఇంత చిన్న విత్తనం పెద్ద చెట్టవుతుందా అమ్మా? తల్లి ప్రేమగా చెప్పింది, అవుతుంది నాన్నా, కాని దానికి నీరు, ఎండ, సంరక్షణ కావాలి. ముఖ్యంగా ఓర్పు కావాలి. రవి సరదాగా ఆ విత్తనాన్ని ఇంటి వెనక నాటాడు. 2 రోజులు నీరు పోశాడు. 3ో రోజు మొక్క కనిపించకపోయేసరికి కోపం వచ్చి అన్నాడు, ఇది పనికిరాదు అననుకుని ఆడుకోడానికి వెళ్ళిపోయాడు. తాతయ్య మాటలు. రవి తాతయ్య ఒకరోజు ఆ మొక్క దగ్గర కూచున్నాడు. రవి దగ్గరకొచ్చాడు. తాతయ్య అన్నాడు, రవి, ఈ విత్తనం గురించి నీకు తెలుసా? రవి చెప్పాడు, ఇది పెరగడం లేదు తాతయ్యా. తాతయ్య నవ్వి చెప్పాడు, నాన్నా, పెద్ద పనులకు సమయం పడుతుంది. విత్తనం వెంటనే చెట్టు కాదు, అలాగే మన జీవితం కూడా. రవి ఆ మాటలను మొదటిసారి శ్రద్ధగా విన్నాడు. మార్పు ప్రారంభం. తర్వాతి రోజునుంచి రవి ఆ మొక్కకు రోజూ నీరు పోసేవాడు, గడ్డి తొలగించేవాడు. కొన్ని రోజులకు చిన్న మొక్క మొలిచింది. రవి చాలా సంతోషించాడు. తాతయ్య, చూడు, మొక్క వచ్చింది అని ఆనందంగా చెప్పాడు. తాతయ్య చెప్పాడు, చూశావా రవి, ఓర్పు ఉంటే ఫలితం వస్తుంది. అప్పట్నుంచి రవి చదువులో కూడా ప్రయత్నం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మొదట కష్టంగా అనిపించింది. అక్షరాలు గుర్తుపట్టడం, గణితం చేయడం కష్టమైంది. కాని రవి మొక్కను చూసి గుర్తుచేసుకునేవాడు. ఇది కూడా మొదట చిన్నదే. పరీక్షలు మరియు ప్రయత్నం. పరీక్షలు వచ్చాయి. రవి రోజూ కొంచెం కొంచెంగా చదువుకున్నాడు. మిత్రులు ఆడుకోమంటే తర్వాత వస్తాను అని చెప్పేవాడు. ఫలితాల రోజు వచ్చింది. రవి పాసయ్యాడు. అతను మొదటిసారి తన జీవితంలో గర్వంగా ఫీలయ్యాడు. పెద్ద చెట్టు, పెద్ద కల. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న విత్తనం ఇప్పుడు పెద్ద మామిడి చెట్టయింది. వేసవిలో పండ్లు పండాయి. గ్రామంలోని పిల్లలందరూ ఆ చెట్టు కింద కూర్చునేవారు. రవి ఇప్పుడు మంచి విద్యార్థి అయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది, గ్రామానికి ఉపయోగపడే వ్యక్తి కావాలి అని. చదువులో ముందుకెళ్ళి చివరకు రవి ఒక ఉపాధ్యాయుడయ్యాడు. తిరిగి ఆనందపురం గ్రామానికే వచ్చి పిల్లలకు చదువు చెప్పాడు. నీతి. ఒకరోజు రవి తన విద్యార్థులకు ఆ చెట్టు చూపించి చెప్పాడు, పిల్లలు, ఇది ఒక చిన్న విత్తనం నుంచి వచ్చింది. అలాగే మీ కలలు కూడా. కష్టపడితే తప్పకుండా పెద్దవవుతాయి. పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. కథ నీతి, ఓర్పు, కష్టపడే మనసు ఉంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయమవుతుంది.